హోమ్ 2, రెవెన్యూ 3, హౌసింగ్ అండ్ INPR ఈ 4 డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు మా ఎల్ఓపి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా హోమ్ మీద మా యొక్క ఆలోచనని మీ ముందు పెట్టే ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ గురించి ఎక్కడ కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక మంచి పేరున్నది అధ్యక్ష. ఇవాళ నక్సలిజాన్ని కట్టడి చేయడంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి తరిమేయడంలో భారతదేశంలోనే తరిమేయడంలో కూడా ఇక్కడ ఉన్న పోలీస్ కూడా చాలా ఎప్పుడు కూడా యాక్టివ్గా పనిచేస్తూ మత కల్లోలు రాకుండా వచ్చిన వాటిని నిరోధించడంలో శాంతి పద్ధతులు కాపాడంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుండేది. 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగా పనిచేస్తున్న ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సార్లు రివ్యూలు చేసిన తర్వాత వాళ్ళకు ఏమి ఇంకా ఇచ్చినట్లయితే బెటర్గా చేస్తారనే ఉద్దేశంతో అనేక సదుపాయాలు అదేవిధంగా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. అందులో కొన్నిటిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ని 1,00,000 కెమెరాలు ఒకటేసారి చూసే విధంగా ఉండే టెక్నాలజీతో తీసుకొచ్చేసి ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో కట్టడం అనేది అది ఒక బ్రహ్మాండమైన ఒక అగ్రెసివ్ స్టెప్ అధ్యక్ష. అదేవిధంగా మొత్తం పోలీస్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మోడర్నైజేషన్ చేశారు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో నన్ను ఒక 7-8 సార్లు అరెస్ట్ చేస్తే జనగామ పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గం, ఆల్వాలు, చాంద్రాయణగుట్ట, నార్సింగి, అదేవిధంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టింది అధ్యక్ష. ఇక్కడ పోయినా పోలీస్ స్టేషన్ లాగా లేవు అధ్యక్ష. అదొక ఐటీ కంపెనీలో ఉండే ఒక ఆఫీస్ లాగా ఉన్నది తప్ప అందులో ఉండే ఫైలింగ్ సిస్టమ్ కానీ తర్వాత స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో SOPs ఫాలో అవడం కానీ నేను పోయిన తర్వాత అరెస్ట్ అయింది మర్చిపోయి మొత్తం కూడా ఇవన్నీ తెలుసుకోవడానికి అంటే కేసీఆర్ గారు వారికి ఇచ్చిన సదుపాయాలను ఏ విధంగా బ్రహ్మాండంగా ఉపయోగించి కేసులన్నింటినీ త్వరితగతిన చేసుకోవడానికి ఏ విధంగా ఆ యొక్క మెకానిజాన్ని ఉపయోగించుకుంటుందో అర్థమైంది అధ్యక్ష. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు ఉన్నట్లయితే 30% ఇవ్వడం, SHO అది SI అయినా CI అయినా ఎవరికైనా కూడా వేలాది వాహనాలను అత్యంత బ్రహ్మాండమైన వాహనాలని చెప్పి వాళ్ళకు ఇన్నోవా వాహనాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. యూనిఫామ్ అలయన్స్ కూడా 3,500 ఉంటే 7,500 ఇవ్వడం జరిగింది. హోమ్ గార్డ్స్ కి దరిదాపుగా 30,000 జీతం, ఆ రోజు 8,000 10,000 ఉంటే 30,000 జీతాన్ని పెంచడం జరిగింది. 10,66,000 కెమెరాస్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ టైం భారతదేశంలో ఈ చలాన్ సిస్టమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కూడా గత 9 ఏళ్లలో 50,475 నోటిఫికేషన్స్ పోస్టులు ఇస్తే 47,068 పోస్టులను ఫిలప్ చేయడం జరిగింది.